హలో ఫ్రెండ్స్, వీకెండ్ వచ్చింది. సమ్మర్ కూడా వచ్చేసింది. వీకెండ్ అలా బీచ్కి వెళ్ళి రిలాక్స్ అవుదామంటే మన హైదరాబాద్కు ఆ ప్రాప్తం లేదు. ఏం చేస్తాం? ఆల్టర్నేటివ్ వెతుక్కోవాలి కదా. అందుకనే వెతుక్కున్నాం వాటర్ పార్క్. మనకు దగ్గరలో ఏ వాటర్ పార్క్స్ ఉన్నాయని చెక్ చేస్తే ఎస్కేప్ వాటర్ పార్క్, అలాగే బ్లూ థండర్, బెస్ట్ ఫర్ కిడ్స్ అని, అలాగే జలవిహార్, ఓషన్ పార్క్స్ ఇవి కూడా పిల్లలకి బాగుంటాయి. సో వాటిని ఆల్రెడీ కవర్ చేశాం కాబట్టి ఎస్కేప్ లేదా బ్లూ థండర్కి వెళ్దాం అనుకున్నాం. సో ఎస్కేప్ దగ్గరగా ఉందని చెప్పి వెళ్ళడం జరిగింది. ఎస్కేప్ వాటర్ పార్క్ మనకి శంషాబాద్లో ఉంటుంది. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మీకు 1 hour టైం పడుతుంది, అది ఓన్ వెహికల్ అయితే. ఆల్టర్నేటివ్స్ అయితే మీరు బుక్ చేసుకుని మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ఎస్కేప్ వాటర్ పార్క్ ఎలా ఉందో చూద్దాం పదండి. ఎస్కేప్ వాటర్ పార్క్ ఎంటర్ అవ్వగానే ఒక కోటగోడ లాంటి నిర్మాణం ఉంటుంది. దానిలోకి వెళ్ళిన తర్వాత మీకు మ్యాప్లో చెక్ చేసినట్లయితే మీకు లెఫ్ట్ సైడ్ వెళ్ళమని చూపిస్తుంది. అక్కడ మీకు మట్టి రోడ్డు ఉంటుంది. ఆ మట్టి రోడ్డు స్కిప్ చేసి కొంచెం ముందుకు వెళ్తే మీరు డైరెక్ట్గా ఎస్కేప్ వాటర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తారు. ఇక పార్కింగ్ విషయానికి వస్తే పార్కింగ్ అయితే బాగలేదు, మొత్తం ఎండ ఉంది. సో మన కారు కానీ వెహికల్ కానీ పార్క్ చేస్తే ఎండకి మండిపోవాల్సిందే. సో పార్కింగ్ వై ఎస్కేప్ వాటర్ పార్క్ ఈస్ వేస్ట్. ఇక లోపలికి వెళ్దామని చూస్తే పిల్లలకి టికెట్స్ ఇక బిలో 90 సెంటీమీటర్స్ కిడ్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కిడ్స్ 120 సెంటీమీటర్స్ బిలో ఉంటే వాళ్ళకి కిడ్స్ టికెట్స్ ఇస్తున్నారు. అదే పెద్దవాళ్ళకైతే 120 సెంటీమీటర్స్ అబవ్ ఉండాలి. సో కిడ్స్ టికెట్ వచ్చేసి 600 రూపీస్. అదే పెద్దవాళ్ళకైతే 800 లేదా 900. అంటే వీక్ డేస్ అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు అయితే 800 రూపీస్. ఇక శని ఆదివారాలు లేకపోతే ఏదైనా పండగ రోజుల్లో అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో 900 రూపీస్ వసూలు చేస్తున్నారు. ఇక ఈ ఎస్కేప్ వాటర్ పార్క్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. సో షార్ప్ 6 అవ్వగానే అంటే ఒక 10 minutes బిఫోర్ ఉండగానే అందరికీ వార్నింగ్ ఇస్తారు వెళ్ళిపోమని చెప్పేసి. సో మనం యాజ్ సూన్ యాజ్ 6 అవుతుంటే రెడీగా ఉండాలి. ఇంకో 6 వరకు కూడా మనకి అన్ని రైడ్స్ ఉంటాయి. సో వేవ్ పూల్ కానీ, రెయిన్ డ్యాన్స్ కానీ, అలాగే జంబో రైడ్స్ కానీ, ఇలా చాలా రైడ్స్ ఉన్నాయి. కిడ్స్ కూడా చాలా వరకు మోర్ దెన్ 3-4 రైడ్స్ అయితే ఉన్నాయి. రెయిన్ డ్యాన్స్ అలాంటివి కాకుండా, స్విమ్మింగ్ పూల్ కాకుండా ఇంకా 3-4 రైడ్స్ ఉన్నాయి. కిడ్స్కి అయితే ది బెస్ట్ అని చెప్తాను ఎస్కేప్ వాటర్ పార్క్. అలాగే మెయింటెనెన్స్లో కూడా ఎస్కేప్ వాటర్ పార్క్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక లాకర్స్ రూమ్స్ కావండి, అలాగే మెన్స్ డ్రెస్సింగ్ చేంజ్, ఉమెన్స్ డ్రెస్సింగ్ చేంజ్ సపరేట్గా ఉన్నాయి. అలాగే టాయిలెట్స్ కూడా సపరేట్గా ఉన్నాయి. మనం మెన్స్ చేంజింగ్ రూమ్స్ కానీ గర్ల్ చేంజింగ్ రూమ్స్ అయితే టాయిలెట్స్కి అయితే యూజ్ చేయకండి, మీకు సపరేట్గా టాయిలెట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఎంట్రీస్ అంటే ఎంట్రీలో వెళ్ళేటప్పుడు మీకు బ్యాగ్ చెక్ చేస్తారు. ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ ఇలాంటివి ఏమన్నా సరే వాటర్ బాటిల్స్ ఎలా చేస్తారు, అవుట్ సైడ్ ఫుడ్ అయితే ఎలా చేయరు. ఓన్లీ చిన్న పిల్లలు అంటే మరీ ఎత్తుకునే పిల్లలు ఉంటే వాళ్ళకైతే ఫుడ్ అయితే ఎలా చేస్తారు తప్ప పెద్దవాళ్ళకైతే ఎటువంటి బిస్కెట్స్ కానీ ఎటువంటి ఆహార పదార్థాలు కానీ ఎలా చేయరు. ఇక మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీకు రైట్ సైడ్ లో జంబో రైడ్స్ ఉంటాయి. జంబో రైడ్స్ కి ఒక స్పెషల్ టైమింగ్ ఉంటుంది, అంటే 2 PM ఉంటుంది. ఆ జంబో రైడ్స్ అనేవి మోర్ దెన్ 3 people అలా మొత్తం ఫ్యామిలీ ప్యాక్ అని చెప్పొచ్చు. ఆ జంబో రైడ్స్ 6 వరకు ఉంటాయి, అన్ని కూడా అదిరిపోతాయి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఆ జంబో రైడ్స్ రైట్ సైడ్ లో ఉంటాయని చెప్పాను కదా. కొంచెం ముందుకెళ్తే మీకు కాస్ట్యూమ్స్ అంటే మీకు ఒకవేళ మీరు నైలాన్ దుస్తులు తెచ్చుకున్నట్లయితే ఇక్కడ కాస్ట్యూమ్స్ అమ్ముతారు. ఇక కాస్ట్యూమ్ ఛార్జెస్ అన్ని కూడా మీకు క్లియర్గా డిస్ప్లే చేస్తాను వీడియోలో చూడండి. సింపుల్గా చెప్పుకోవాలంటే మనకు ఉమెన్స్ కానీ మెన్స్ కానీ అయితే డ్రెస్ వచ్చేసి 350 రూపీస్, కిడ్స్ కోసం అయితే 250 రూపీస్. ఇక ట్యూబ్లు అంటే మరీ చిన్న పిల్లలు అంటే వాటర్లో మునిగిపోతారు అంటే వాళ్ళ కోసం ట్యూబ్స్ కోసం అయితే 200 నుంచి 300 వరకు ఉంటాయి. అలాగే మీరు వాటర్ ప్రూఫ్ అంటే ఫోన్ మనం రైడ్స్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటర్ ప్రూఫ్ ఫోన్ అయితే బెటర్. కానీ అన్ని ఫోన్లు వాటర్ ప్రూఫ్ మనకి కొనేంత బడ్జెట్ ఉండదు కాబట్టి వాటర్ ప్రూఫ్ పౌచ్ దొరుకుతుంది ఇక్కడ. బెటర్ మీరు అవుట్ సైడ్ దొరికితే ఖచ్చితంగా వాటర్ ప్రూఫ్ పౌచ్ తీసుకొని రండి, ఎందుకంటే మీరు రైడ్స్ రికార్డ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కనుక. లేదంటే ఇక్కడ కొనుక్కోవచ్చు, 150 రూపీస్ ఉంది. అలాగే లాకర్స్ మీకు గుర్తుపెట్టుకోండి, లాకర్స్ ఇక్కడ 200 నుంచి 500 వరకు ఉన్నాయి. 200 అయితే వెరీ స్మాల్ ఉంటుంది, అంటే మీరు జస్ట్ ఒక 2 హ్యాండ్ బ్యాగ్స్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకోవడంత వీలైతే ఉంటుంది. అలా కాకుండా మీకు ఒకవేళ పెద్ద బ్యాగ్స్ అంటే మీకు బ్యాక్ ప్యాక్ అలాంటివి ఉన్నట్టయితే మీరు పెద్ద తీసుకోవాల్సి ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి 500 రూపీస్. చిన్నదైతే 200 + 100 డిపాజిట్ తీసుకుంటారు. ఇక పెద్దదైతే 500 + 200 డిపాజిట్ తీసుకుంటారు. అంటే 3 + 7 300లో 100 ఇస్తారు, 700లో 200 ఇస్తారు. సో బెటర్ మీకు పాజిబిలిటీ ఉంటే అంటే మీ ఓన్ వెహికల్ ఉంటే మీరు బయటనే డ్రెస్ చేయించుకునే వీలు ఉంటే
బయటనే డ్రెస్ చేంజ్ చేసుకొని రండి. లేదంటే చిన్న బ్యాగ్ తెచ్చుకుంటే మీకు 200 సరిపోతుంది. లేదంటే మీరు 500 ఖర్చు చేయాల్సి ఉంటుంది లాకర్కి. ఓకే, ఇలా చాలా మంది జస్ట్ చేంజింగ్ రూమ్ లోకి వెళ్ళకుండా బయటనే చేంజ్, అంటే చిన్నపిల్లలు కానీ చిన్నపిల్లలకైతే చాలా మంది ఇక్కడ కాస్ట్యూమ్స్ బయట చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల కింద చిన్నపిల్లలు డ్రెస్సెస్ మార్చుకుంటున్నారు. మీరు ఇక్కడ చూడవచ్చు ఈ కాస్ట్యూమ్స్ కి ఈ చెట్ల పక్కనే మీకు మెన్స్ చేంజింగ్ రూమ్, గర్ల్స్ చేంజింగ్ రూమ్స్ ఉంటాయి, సపరేట్ గా ఉంటాయి. అలాగే మీకు మధ్యలో ఒక ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ లోపల మీకు గర్ల్స్ కి బాయ్స్ కి టాయిలెట్స్ ఉంటాయి. సో దయచేసి డ్రెస్సింగ్ రూమ్స్ ని టాయిలెట్స్ కి యూజ్ చేయకండి, ఎందుకంటే వాటిని మనమే యూజ్ చేస్తాం, స్మెల్ వచ్చినా కూడా మనకే వస్తుంది. కాబట్టి దయచేసి డ్రెస్సింగ్ రూమ్స్ ని టాయిలెట్స్ గా మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయకండి. అలాగే ఇది టాయిలెట్స్ దాటి కొంచెం మీరు ముందుకెళ్తే ఇంకా రైడ్స్ వస్తాయి. అక్కడ కిడ్స్ కోసం స్లైడ్స్ ఉన్నాయి, అలాగే పెద్దల కోసం కూడా ఒక 3-4 స్లైడ్స్ ఉన్నాయి. ఇక్కడ కాసేపు మీరు టైం ఎంజాయ్ చేసిన తర్వాత కొంచెం ముందుకెళ్ళినట్లే మీకు అక్కడ ఫుడ్ కోర్ట్, అలాగే కిడ్స్ కి కోసం ఒక 2-3 చిన్న చిన్న పూల్స్ ఉంటాయి. అలాగే దాంట్లో కొన్ని వాటర్ టాయ్స్ కూడా ఉంటాయి. అలాగే దాని పక్కన మీకు వేవ్ పూల్ ఉంటుంది. వేవ్ పూల్ కి రైట్ సైడ్ లో మీకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ పక్కనే ఇంకో 2 రైడ్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు ఎంజాయ్ చేసి, అలాగే ఫుడ్ లంచ్ ఫుడ్ చేసి మీకు 1-2 మధ్యలో ఫుడ్ చేసేసి జంబో రైడ్స్కి వెళ్ళినట్లయితే మీరు జంబో రైడ్స్ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. టోటల్ గా ఎస్కేప్ వాటర్ పార్క్ ఎలా ఉంది అంటే, ఎస్కేప్ వాటర్ పార్క్ అయితే సూపర్ గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాం. వీకెండ్ మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో వెళ్ళి ఖచ్చితంగా ఎస్కేప్ వాటర్ పార్క్ కానీ ఏదైనా వాటర్ పార్క్ మీ దగ్గరలో ఉన్న చూసుకొని పిల్లలకి కొంచెం వీలుగా ఉండేట్టుగా చూసుకొని వెళ్ళండి. ఎస్కేప్ వాటర్ పార్క్ అయితే పిల్లలకైతే నేనైతే బెస్ట్ అని చెప్తాను. సో నో డౌట్ ఎట్ ఆల్. అలాగే మెయింటెనెన్స్ వైజ్ లో కూడా ఎస్కేప్ వాటర్ పార్క్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ కోర్ట్ కానీ ఎక్కడైనా సరే. మళ్ళీ మీరు ఒకటి స్పెషల్ గా చెప్పుకోవాలి, లాస్ట్ టైం మేము డైసీడీఎల్కి వెళ్ళాము, ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో చూడొచ్చు మీరు. డైసీడీఎల్లో వాడు కనీసం వాటర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. అదైతే నేను డైసీడీఎల్కి చాలా పెద్ద మైనస్ అని చెప్పాలి. కనీసం సమ్మర్ లో కానీ కనీసం వాటర్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా చాలా బ్యాడ్ అని చెప్పాలి. కనీసం వాటర్ అనేది ప్రొవైడ్ చేయాలి కస్టమర్స్ కి. అయితే మన ఎస్కేప్ వాటర్ పార్క్ లో అయితే మాత్రం వాళ్ళు వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా కూల్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు వాటర్ గురించి ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు, మీరు కూలింగ్ వాటర్ లోపల అవైలబుల్ గా ఉన్నాయి. సో ఎస్కేప్ వాటర్ పార్క్ అయితే నేను దీంట్లో అయితే 5/5 రేటింగ్ ఇస్తున్నాను. కేవలం ఏదైనా మిస్టేక్ ఏదైనా ఉందంటే మాత్రం కేవలం బయట పార్కింగ్ మాత్రమే. పార్కింగ్ వాళ్ళు బెటర్ పార్కింగ్ ప్రొవైడ్ చేసి అలాగే చెట్లు కూడా పెంచినట్లయితే ఇంకా ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక మిగతా వైట్లో చెప్పాలంటే అన్ని కూడా ఎస్కేప్ వాటర్ పార్క్ లో చాలా బాగున్నాయి. సో దెర్ ఈస్ నో మిస్టేక్ ఇన్ ఎస్కేప్ వాటర్ పార్క్. మీరు ధైర్యంగా మీ పిల్లలతో ఎస్కేప్ వాటర్ పార్క్ వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు, దీంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. అలాగే మీకు ఇండోర్ రెయిన్ డ్యాన్స్ ఉంది, అలాగే అవుట్డోర్ రైడ్ డ్యాన్స్ కూడా ఉంది. వేవ్ పూల్ కి పైన మీకు ఒక బొమ్మ ఉంటుంది, అక్కడ నుంచి మీకు వాటర్ పడుతూ ఉంటాయి, అక్కడ అది అవుట్డోర్ రెయిన్ డ్యాన్స్. అలాగే మీరు ఎంట్రన్స్ లో 2 స్లైడ్స్ ఉంటాయి, ఆ స్లైడ్స్ పక్కనే మీకు ఇండోర్ రెయిన్ డ్యాన్స్ ఉంటుంది, అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. రెయిన్ డ్యాన్స్ కి వేవ్ పూల్ కి సపరేట్ టైమింగ్స్ ఉంటాయి. మీకు తెలియకపోయినా వాళ్ళు రైడ్ చేసేటప్పుడు వాళ్ళు వేవ్ పూల్ టైం అయిందని అలా చెప్తూనే ఉంటారు. సో మీరు నో నీడ్ టు వరీ అబౌట్, మీరైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు డే, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. వీడియో నచ్చినట్లయితే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, పోయేది ఏం లేదు. త్వరలోనే తిరిగి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.